मेरी तकदीर की तस्वीर सजाने वाले तुझे दिल याद करे। ఓం శాంతి 11/4/86 అవ్యక్తవాణి రివైజ్ 1/11/2024। శ్రేష్ఠ తక్దీర్ కి తస్వీర్ బనానేకి యుక్తి। శ్రేష్టమైన అదృష్టం యొక్క చిత్రాన్ని తయారు చేసుకోవడానికి యుక్తి। శ్రేష్టమైన అదృష్టం యొక్క చిత్రం తయారు చేసుకోవడానికి యుక్తి చెప్తున్నారు బాబా। आज तकदीर बनाने वाले बाप दादा सभी बच्चों की श्रेष्ठ तकदीर की तस्वीर देख रहे हैं। ఈరోజు అదృష్టాన్ని తయారు చేసేటువంటి బాప్ దాదా పిల్లలందరి యొక్క శ్రేష్టమైన అదృష్టం యొక్క చిత్రాన్ని చూస్తున్నారు। तकदीरवान सभी बने हैं, लेकिन हर एक के तकदीर के तस्वीर की झलक अपनी अपनी है। అదృష్టవంతులుగా అందరూ అయ్యారు, కానీ ప్రతి ఒక్కరి అదృష్టం యొక్క చిత్రము వెలుగు వేరువేరుగా ఉంది। जैसे कोई भी तस्वीर बनाने वाले तस्वीर बनाते हैं तो कोई तस्वीर हज़ारों रुपये के दाम की अमूल्य होती है। ఏవైనా చిత్రాలు తయారు చేసేవాళ్ళు చిత్రాలు తయారు చేసినప్పుడు కొన్ని చిత్రాలకి వేల రూపాయలు విలువ అమూల్యంగా ఉంటుంది। कोई साधारण भी होती है, కొన్ని సాధారణంగా కూడా ఉంటాయి। यहाँ बाप दादा द्वारा मिले हुए भाग्य को तकदीर को तस्वीर में लाना अर्थात प्रैक्टिकल जीवन में लाना है। ఇక్కడ బాప్ దాదా ద్వారా లభించిన భాగ్యాన్ని మన చిత్రంలోకి, మన రూపంలోకి అనగా నిజ జీవితంలోకి తేవాలి। ఇందులో తేడా వస్తుంది। तकदीर बनाने वाले ने एक ही समय और एक ने ही सभी को तकदीर बांटी। అదృష్టాన్ని తయారు చేసేవాడు ఒకే సమయంలో ఒక్కడే అందరికీ అదృష్టాన్ని పంచారు। लेकिन तकदीर को तस्वीर में लाने वाली हर आत्मा, కానీ ఆ అదృష్టాన్ని తన రూపంలోకి తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క ఆత్మ भिन्न भिन्न होने के कारण जो तस्वीर बनाई है उसमें नंबरवार दिखाई दे रहे हैं। కానీ తన చిత్రాన్ని తయారు చేసుకునేటువంటి ప్రతి ఆత్మ భిన్నభిన్నంగా ఉన్నందువల్ల తయారు చేసుకున్నటువంటి చిత్రంలో నంబర్ వారీగా కనిపిస్తున్నారు। कोई भी तस्वीर की विशेषता नयन और मुस्कुराहट होती है। ఏ చిత్రానికైనా విశేషత నయనాలు చిరునవ్వులోనే ఉంటుంది। इन दो विशेषताओं से ही तस्वीर का मूल्य होता है। ఈ రెండు విశేషతలతోనే ఆ చిత్రానికి విలువ ఉంటుంది। तो यहाँ भी तकदीर के तस्वीर की यही दो विशेषताएं हैं। అయితే ఇక్కడ కూడా అదృష్టం యొక్క చిత్రానికి ఇవే రెండు విశేషతలు ఉన్నాయి, నయనాలు చిరునవ్వు। నయన అర్థాత్ रूहानी विश्व कल्याणी रहंदिल परोपकारी दृष्टि। నయనాలు అంటే ఆత్మిక విశ్వ కళ్యాణిగా దయాహృదయంతో పరోపకారి దృష్టి ఉండడం। నయనాలు ఎలా ఉండాలి? ఆత్మిక విశ్వ కళ్యాణిగా దయాహృదయంగా परोपकारी दृष्टि तो ఉండాలి, అది నయనాలు। अगर दृष्टि में यह विशेषताएं है तो भाग्य की तस्वीर श्रेष्ठ है। ఒకవేళ దృష్టిలో ఈ విశేషతలు ఉంటే భాగ్యం యొక్క చిత్రము శ్రేష్టంగా ఉంది అని అర్థం। मूल बात है दृष्टि और मुस्कुराहट चेहरे की चमक। ముఖ్యమైన విషయము దృష్టి, చిరునవ్వు, రూపం యొక్క
मेरुपु। यह है सदा संतुष्ट रहने की संतुष्टता और प्रसन्नता की झलक। ఇది సదా సంతుష్టంగా ఉండేది, సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క వెలుగు। इसी विशेषताओं से सदा चेहरे पर रूहानी चमक आती है। ఈ విశేషతలతోనే సదా రూపంలో ఆత్మిక మెరుపు వస్తుంది। ఏ విశేషతలతో? సంతుష్టత। रूहानी मुस्कान अनुभव होती है। ఆత్మిక చిరునవ్వు కూడా అనుభవం అవుతుంది। यह दो विशेषताएं ही तस्वीर का मूल्य बढ़ा देती है। ఈ రెండు విశేషతలే మన చిత్రానికి విలువ పెంచుతాయి। ఒకటి నయనాలు, రెండు చిరునవ్వు। చిరునవ్వు అంటే ఏం చెప్పారు? సదా సంతుష్టంగా ఉండడం, సంతుష్టత యొక్క ప్రసన్నత యొక్క వెలుగు అని। तो आज यही देख रहे थे। మరి ఈరోజు ఇదే చూస్తున్నారు బాబా। तकदीर की तस्वीर तो सभी ने बनाई है। అదృష్టం యొక్క చిత్రాన్ని అయితే అందరూ తయారు చేసుకున్నారు। तस्वीर बनाने की कलम बाप ने सबको दी है। అదృష్టాన్ని తయారు చేసుకునే కలము బాబా అందరికీ ఇచ్చారు। వహ కలం హై, ఆ కలం ఏమిటంటే శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానము। श्रेष्ठ कर्म और श्रेष्ठ संकल्प अर्थात स्मृति। श्रेष्ठ कर्मलु मरियु श्रेष्ठ संकल्पमु అనగా स्मृति। श्रेष्ठ संकल्पम అనగా स्मृति, श्रेष्ठ स्मृति। इस ज्ञान की कलम द्वारा हर आत्मा अपने तकदीर की तस्वीर बना रही है। ఈ జ్ఞానం యొక్క కలం ద్వారా ప్రతి ఆత్మ తన అదృష్టం యొక్క చిత్రాన్ని తయారు చేసుకుంటూ ఉంది, తయారు చేసుకుంది కూడా। ఏంటి అదృష్టాన్ని తయారు చేసుకునే కలము? శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానము। శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ కర్మలు, మరి శ్రేష్ఠ సంకల్పాలు। శ్రేష్ఠ సంకల్పాలు అంటే శ్రేష్ఠ స్మృతి। ఈ జ్ఞానం యొక్క కలం ద్వారా, శ్రేష్ఠ స్మృతి శ్రేష్ఠ కర్మలు అనే జ్ఞానం యొక్క కలం ద్వారా ప్రతి ఆత్మ తన అదృష్టం యొక్క చిత్రాన్ని తయారు చేసుకుంటూ ఉంది। చిత్రం అయితే తయారైంది। నయన్ చైన్ भी बन गए। నయనాలు, రూపురేఖలు కూడా తయారయ్యాయి। అబ్ లాస్ట్ టచింగ్ హై సంపూర్ణతకి। ఇప్పుడు సంపూర్ణత యొక్క లాస్ట్ టచింగ్ ఉంది। ఇంకా బాపు సమాన్ బన్నేకి, బాబా సమానంగా అవ్వవలసిన లాస్ట్ టచింగ్ ఉందన్నమాట। డబల్ విదేశీ చిత్ర బనానా ज़्यादा పసంద్ కర్తే హై నా। డబల్ విదేశీలు చిత్రాలు తయారు చేయడం ఎక్కువ ఇష్టపడతారు కదా। तो బాప్ దాదా भी आज सभी की तस्वीर देख रहे हैं। మరి బాప్ దాదా కూడా ఈరోజు అందరి చిత్రాలని చూస్తున్నారు। हर एक अपनी तस्वीर देख सकते हैं ना कि कहाँ तक तस्वीर मूल्यवान बनी है। ప్రతి ఒక్కరూ మీ చిత్రాన్ని చూసుకోగలరు కదా, ఎంతవరకు చిత్రం అమూల్యంగా తయారైంది అని చెప్తున్నారు కదా బాబా। ఏ చిత్రానికైనా నయనాలు, చిరునవ్వు ఇదే విలువను పెంచుతుంది అని। నయనాలు అంటే ఆత్మిక పరోపకారి దృష్టి, ఆత్మిక విశ్వ కళ్యాణి, దయా హృదయము, పరోపకారి దృష్టి। ఆత్మిక దృష్టి, విశ్వ కళ్యాణకారి దృష్టి, దయా దృష్టి, పరోపకారి దృష్టి। ఇది నయనాల్లో ఉంటే నయనాలు అందంగా ఉంటాయి। మరి చిరునవ్వు అంటే సంతుష్టంగా ఉండడం। ఈ సంతుష్టత యొక్క ప్రసన్నతయే రూపానికి వెలుగు కదా। ప్రసన్నత, చిరునవ్వు రూపానికి వెలుగు, మెరుపును। అలా చిరునవ్వు ఏం చిరునవ్వు ఉండాలి? సంతుష్టత యొక్క ప్రసన్నత ఉండాలి। అయితే చిత్రాన్ని తయారు చేసుకోవడానికి బాబా కలము పిల్లలకి ఇచ్చారు అంటున్నారు। ఏం కలం అది? శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ స్మృతి। ఈ కలం ద్వారా ప్రతి ఒక్కరు
మీ చిత్రాన్ని తయారు చేసుకున్నారు కదా. ఇంకా మిగిలి ఉన్నది ఏంటంటే సంపూర్ణత ఫైనల్ టచింగ్స్ ఇవ్వడమే. బాబా సమానంగా అవ్వాలి. అయితే ప్రతి ఒక్కరూ మీ చిత్రాన్ని మీరు చూసుకోగలుగుతారా? ఎంతవరకు మా చిత్రం విలువైనదిగా తయారయ్యింది అని. సదా అప్నీ ఇస్ रूहानी तस्वीर को देख इसमें సంపూర్ణత లాతే రహో. సదా మీ ఆత్మిక చిత్రాన్ని చూసి అందులో సంపూర్ణతని పెంచుతూ ఉండండి. మీ ఆత్మిక చిత్రాన్ని చూస్తూ సంపూర్ణతని తెస్తూ ఉండండి. विश्व की आत्माओं से तो श्रेष्ठ भाग्यवान कोटों में कोई में भी कोई अमूल्य व श्रेष्ठ भाग्यवान तो हो ही. విశ్వంలో ఆత్మల కంటేనైతే శ్రేష్ఠ భాగ్యవానే. కోటాను కోట్లలో కొందరిలో కూడా కొందరు అమూల్యమైన శ్రేష్ఠ భాగ్యవాన్ అయితే అయ్యారు. లేకిన్ ఏక్ హై శ్రేష్ఠ, దూసరే హై శ్రేష్ఠతే శ్రేష్ఠ. కానీ ఒకటేమో శ్రేష్టంగా, రెండోదేమో శ్రేష్టాతి శ్రేష్టంగా అవ్వడం. తో శ్రేష్ఠ బనే హై వ శ్రేష్ఠతే శ్రేష్ఠ బనే హై. మరి ఎలా తయారయ్యారు? శ్రేష్టంగా అయ్యారా, శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యారా? అది చెకింగ్ చేయాలి. అబ్ డబల్ విదేశీ రేస్ కరేంగేనా? ఇప్పుడు డబల్ విదేశీలు రేస్ చేస్తారు కదా. ఆగే నంబర్ లేనా హై వ ఆగే వాలోं को देख खुश होना है. ముందు నంబర్ తీసుకోవాలా, లేకపోతే ముందున్న వాళ్ళని చూసి ఊరికే సంతోషిస్తారా? देख देख खुश होना भी आवश्यक है, लेकिन स्वयं पीछे होकर नहीं देखो. చూసి సంతోషించడం కూడా అవసరమే, కానీ మీరు వెనకాల నంబర్లో ఉండి కాదు చూడకండి. साथ साथ होते दूसरों को भी देखा हर्षित हो चलो. వెనువెంట ఉంటూ ఇతరులను కూడా చూస్తూ సంతోషిస్తూ వెళ్ళండి. स्वयं भी आगे बढ़ो और पीछे वालों को भी आगे बढ़ाओ. స్వయం కూడా ముందుకు వెళ్ళండి, వెనకాల ఉన్న వాళ్ళని కూడా ముందుకి తీసుకువెళ్ళండి. ఇసీ కో कहते हैं పరోపకారి. దీన్నే పరోపకారి అని అంటారు. यह परोपकारी बनना इसकी विशेषता है. स्वार्थ भाव से सदा मुक्त रहना. ఈ పరోపకారి అవ్వడము అంటే దాని విశేషత ఏంటంటే స్వార్థ భావంతో సదా ముక్తులై ఉండడం. हर परिस्थिति में, हर कार्य में, हर सहयोगी संगठन में जितना निस्वार्थपन होगा उतना ही परोपकारी होगा. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో, ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థ భావం ఉంటే అంత పరోపకారిగా ఉంటారు. స్వయం సదా భర్పూర్ అనుభవ్ కరేగా. ఎంత నిస్వార్థ భావం ఉంటే అంత పరోపకారిగా ఉంటారు. మరి సదా స్వయం నిండుగా కూడా అనుభవము చేసుకుంటారు. సదా ప్రాప్తి స్వరూప్కి స్థితి మే రహేగా. సదా ప్రాప్తి స్వరూపం యొక్క స్థితిలో కూడా ఉంటారు. तब परोपकारी की लास्ट स्टेज अनुभव कर और दूसरों को करा सकेंगे. అప్పుడే పరోపకారి స్థితి యొక్క లాస్ట్ స్టేజ్ని అనుభవం చేసుకొని ఇతరులకు కూడా చేయిస్తారు. ఎంత నిస్వార్థంగా ఉంటే అంత పరోపకారిగా ఉంటారు. స్వయం నిండుగా అనుభవం చేసుకుంటారు. ప్రాప్తి స్వరూపం యొక్క స్థితిలో ఉంటారు. పరోపకారి స్థితి యొక్క లాస్ట్ స్టేజ్ని అనుభవం చేసుకొని ఇతరులకు కూడా చేయించగలుగుతారు. जैसे ब्रह्मा बाप को देखा लास्ट समय की स्थिति में उपराम और परोपकार का विशेषता सदा देखी. బ్రహ్మ బాబాని చూశారు కదా, లాస్ట్ సమయం యొక్క స్థితిలో ఉపరామ్గాను ఉన్నారు, పరోపకారం యొక్క విశేషతని కూడా చూశారు. స్వయం కోసం ఏమీ స్వీకరించలేదు. నా మహిమా స్వీకార్ की, నా వస్తు స్వీకార్ की, నా रहने का स्थान स्वीकार किया. మహిమని స్వీకరించలేదు, వస్తువుల్ని స్వీకరించలేదు, ఉండడానికి స్థానాన్ని కూడా స్వీకరించలేదు. స్థూల్ और సూక్ష్మ సదా పహలే బచ్చే. స్థూలంగా సూక్ష్మంగా కూడా సదా బాబా పిల్లలు ముందని చెప్పారు. మంచి ఇల్లులు కట్టిస్తే పిల్లల్నే ఉంచారు బాబా. తను ఉండలేదు, తను అదే
పాత గదిలోనే ఉన్నారు. దాన్ని పరోపకారి అని అంటారు. అంటే మహిమ స్వీకరించలేదు, వస్తువులు స్వీకరించలేదు, ఉండే స్థానాన్ని స్వీకరించలేదు, స్థూలంలో సూక్ష్మంలో అన్నిట్లోనూ ముందు పిల్లలనే చెప్పారు. దీన్నే పరోపకారి అంటారు. యహీ సంపన్నతకి సంపూర్ణతకి నిశానీ హై. ఇదే సంపన్నత సంపూర్ణతకి గుర్తు. అర్థమైందా? మురళియా తో బహుత్ సుని. మురళీలు అయితే చాలా విన్నారు. అబ్ మురళీధర్ బన్ సదా నాచ్తే और నచాతే रहना. ఇప్పుడు మురళీధరులు అయ్యి సదా నాట్యం చేస్తూ చేయిస్తూ ఉండండి. మురళీ से सांप के विष को भी समाप्त कर लेते हैं. మురళీతో పాము విషాన్ని కూడా హరిస్తారు. तो ऐसा मुरलीधर हो जो किसी का कितना भी कड़वा स्वभाव संस्कार हो उसको भी वश कर दे, अर्थात उससे मुक्त कर नचा दे. మరి మీరు అటువంటి మురళీధరులు అయ్యారా? ఎవరిదైనా ఎంత కఠినమైన స్వభావ సంస్కారాలు ఉన్నా కానీ దాన్ని కూడా వశం చేసుకోవాలి. అంటే వాటి నుండి ముక్తి చేసి వాళ్ళని నాట్యం చేయించాలి, హర్షితంగా తయారు చేయాలి. అభి యహ రిజల్ట్ దేఖేంగే కి కౌన్ కౌన్ ఐసే యోగ్య మురళీధర్ బంతే హై. ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తాను, ఎవరెవరు అటువంటి యోగ్యమైన మురళీధరులుగా అవుతారా అని. మురళీతో కూడా ప్రేమ ఉంది, మురళీధరుడితో కూడా ప్రేమ ఉంది. కానీ ప్రేమకి రుజువు ఏంటి? जो मुरलीधर की हर बच्चे प्रति शुभ आशा है वह प्रैक्टिकल में दिखाना. మురళీధరుడికి ప్రతి ఒక్క పిల్లలపైన ఉన్న శుభమైన ఆశని ప్రాక్టికల్గా చూపించాలి. అదే రుజువు. మురళీ పైన మురళీధరుడి పైన ప్రేమ ఉన్నదానికి రుజువు అదే. ప్యార్ కి నిషానీ హై జో కహా వహ కర్కే దిఖానా. ప్రేమకి గుర్తు ఏంటంటే బాబా ఏం చెప్పారో దాన్ని చేసి చూపించాలి. ఐసే మాస్టర్ మురళీధర్ హోనా. అటువంటి మాస్టర్ మురళీధర్ అయ్యారు కదా, అలా అవ్వవలసిందే. ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతారు? చేస్తాము అని ఆలోచించకండి, చెయ్యాల్సిందే. హరేక్ యహీ సోచే కి హమ్ నహీ కరేంగే తో కౌన్ కరేగా. ప్రతి ఒక్కరు ఇదే ఆలోచించండి, మేం కాకపోతే ఇంకెవరు చేస్తారు అని. మేము చేయవలసిందే, తయారవ్వవలసిందే అని ఆలోచించండి. కల్పకి బాజీ జీతనీ హీ హై. కల్పం యొక్క ఈ గెలుపు పొందవలసిందే. పూరే కల్పకి బాత్ హై. ఇది మొత్తం కల్పానికి సంబంధించిన విషయము. ఏమంటున్నారు బాబా? మాస్టర్ మురళీధర్లు కదా, అలాగ అవ్వాలి అంటున్నారు. అంటే బాబా ఏం చెప్పారు అది చేసి చూపించడమే మురళీధరుడి పైన ఉన్న ప్రేమకి గుర్తు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఆ విధంగా చేసి చూపిస్తే కల్పం యొక్క గెలుపు పొందినట్టు, మొత్తం కల్పం యొక్క ప్రాప్తిని పొందినట్టు. మరి ఫస్ట్ డివిజన్లోకి రావాలి, ఈ దృఢత్వము ధారణ చెయ్యాలి. ఏమైనా కొత్త విషయాన్ని చేస్తున్నారా మీరు? ఎన్నోసార్లు చేసినటువంటి పనిని కేవలము గీత మీద గీత గీస్తున్నారు అంతే, ట్రేసింగ్ చేస్తున్నారు అంతే. అంటే ఎన్నోసార్లు ప్రతికల్పము చేశారా, చేసిన దాన్నే మళ్ళీ చేస్తున్నారు అంతే, కొత్తగా ఏమైనా చేస్తున్నారా? డ్రామా అయితే రేఖ గీసే ఉంచింది, కొత్త రేఖను కూడా మీరేం గీయవలసిన పని లేదు. మరి ఆలోచించండి. జో సోచో కి పతా నహీ కి సీధీ హోగీవా నహీ. అంటే కొత్త రేఖలు గీయవలసిన పని లేదు, డ్రామా గీసే ఉంచింది. మీరు సరిగా గీయగలుగుతామా లేదా అని కూడా ఆలోచించే అవసరం లేదు. కల్పకల్పానికి తయారై ఉన్న ప్రారంధాన్ని కేవలం మళ్ళీ తయారు చేస్తున్నారు. ఎందుకంటే కర్మల ఫలం యొక్క లెక్క కదా. కల్పకల్పానికి తయారై ఉన్న ప్రారంధాన్ని కేవలం తయారు చేస్తున్నారు అంతే, ఎందుకంటే కర్మ ఫలం యొక్క లెక్క ఉంటుంది కాబట్టి. కానీ కొత్త విషయం ఏముంది? కొత్త విషయం ఏం లేదు. ఇదైతే చాలా పురాతనమైనది జరిగే ఉంది. ఇది జరగనటువంటి నిశ్చయము. దీన్నే దృఢత్వం అని అంటారు, దీన్నే తపస్వి మూర్తి అని
అంటారు. ప్రతి సంకల్పంలో దృఢత్వము అనగా తపస్య. ప్రతి సంకల్పంలో దృఢత్వము అనగా తపస్య. నోట్ చేసుకోండి. తపస్య అంటే ఏం చెప్తున్నారు బాబా అంటే మేము కల్పకల్పము గెలుపొందాము, కల్పకల్పము భాగ్యాన్ని తయారు చేసుకున్నాము అని, ఇప్పుడు కూడా జరిగిందే, ఇప్పుడు కూడా జరుగుతుంది అని నిశ్చయం ఉండడమే దృఢత్వము. ఆ సంకల్పంలో దృఢత్వం అంటేనే తపస్య అంటున్నారు బాబా. అచ్చా, బాబ్దాదా హయ్యెస్ట్ హోస్ట్ కూడాను, మరి గోల్డెన్ గెస్ట్ కూడాను. ఎంత బాగా చెప్తున్నారు. హయ్యెస్ట్ హోస్ట్ అంటే అందరినీ ఆతిథ్యం ఇచ్చేవాడు బాబా. మళ్ళీ గోల్డెన్ గెస్ట్ కూడా. బాబా హోస్ట్ అయ్యి కూడా కలుసుకుంటారు, గెస్ట్ అయ్యి వస్తారు. కానీ గోల్డెన్ గెస్ట్, ఎలాంటి గెస్ట్? గోల్డెన్ గెస్ట్. మెరుస్తూ ఉంటారు కదా బాబా. అందుకని గెస్ట్లని మీరు చాలామందిని చూసి ఉంటారు, కానీ గోల్డెన్ గెస్ట్ని చూసి ఉండరు. మీరు చీఫ్ గెస్ట్ని పిలుస్తారనుకోండి, వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. మరి బ్రహ్మ బాబా కూడా హోస్ట్ అయ్యి సైగా చేశారు, మరి గెస్ట్ అయ్యి అందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నారు. బ్రహ్మ బాబా కూడా హోస్ట్ అయ్యి సైగలు చేశారు, గెస్ట్ అయ్యి అందరికీ శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. సీజన్ అంతా సేవ చేసిన వాళ్ళకి గోల్డెన్ గెస్ట్ రూపంలో బాబా శుభాకాంక్షలు ఇస్తున్నారు. కొంతమంది సీజన్ అంతా పూర్తిగా సేవ చేసి ఉంటారు కదా. మొట్టమొదటి శుభాకాంక్షలు దేనికి, ఎవరికి? నిమిత్తమైన దాదీలకి. సీజన్ అంతా వాళ్ళు చేశారు సేవ. బాబ్దాదా నిర్విఘ్న సేవ యొక్క సమాప్తికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. మధుబన్ నివాసులకి కూడా నిర్విఘ్నంగా హర్షితంగా అయ్యి అతిథులకి ఆతిథ్యం ఇచ్చినందుకు విశేషంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. నిర్విఘ్నంగా హర్షితంగా అతిథులందరికీ ఆతిథ్యం ఇచ్చినందుకు మధుబన్ నివాసులకి కూడా విశేషంగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. భగవంతుడు కూడా అతిథి అయి వచ్చాడు, పిల్లలు కూడా అతిథులు అయి వచ్చారు ఇక్కడికి. ఎక్కడికి? మధుబనానికి. మరి ఎవరింట్లో భగవంతుడు అతిథి అయి వస్తారో వాళ్ళు ఎంత భాగ్యశాలి. ఎవరింటికైనా భగవంతుడే అతిథిగా వస్తే ఎంత భాగ్యశాలి ఆత్మలు. ఈ రథానికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ పాత్ర చేయడం కూడా తక్కువ విషయమేమీ కాదు. ఇన్ని శక్తుల్ని ఇంత సమయము ప్రవేశించినప్పుడు ధారణ చేసి ఉండడము, ఇది కూడా విశేషమైన పాత్ర. ఏమంటున్నారు బాబా? రథానికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ పాత్ర చేయడం కూడా ఏమీ చిన్న విషయం కాదు. ఇన్ని శక్తుల్ని ఇంత సమయము ప్రవేశించినప్పుడు ధారణ చేసి ఉండడము, ధారణ చేయడము, ఇది కూడా విశేషమైన పాత్ర. సమానికి శక్తి కా ఫల్ ఆప్ సబ్కో మిల్ రహా హై. ఈ రథము ఆ శక్తిని ఇముడ్చుకుంటున్న దాని ఫలితం మీ అందరికీ వస్తుంది. तो समाने की शक्ति की विशेषता से बाप दादा की शक्तियों को समाना यह भी विशेष पाठ कहो व गुण कहो. ఇముడ్చుకునే శక్తి యొక్క విశేషతతో బాప్దాదా యొక్క శక్తుల్ని ఇముడ్చుకోవడము, ఇది కూడా విశేషమైన పాత్ర అనండి, గుణం అనండి. तो सभी सेवाधारियों में यह भी सेवा का पाठ बजाने वाले निर्विघ्न रहे. సేవాధారులందరిలోకి ఈ సేవ యొక్క పాట చేసేటువంటి ఆత్మ కూడా నిర్విఘ్నంగా చేశారు. इसके लिए मुबारक हो और पद्मा पदम థ్యాంక్స్. ఈమె కోసం కూడా శుభాకాంక్షలు, కోటాను కోటి రెట్లు ధన్యవాదాలు. థ్యాంక్స్ చెప్తున్నారు బాబా. डबल विदेशियों को भी डबल थैंक्स, क्योंकि डबल विदेशियों ने मधुबन की शोभा कितनी अच्छी कर दी. డబుల్ విదేశీయులకి కూడా డబుల్ థ్యాంక్స్. ఎందుకంటే డబుల్ విదేశీయులు మధుబన్ యొక్క శోభని ఎంత చక్కగా పెంచారు. బ్రాహ్మణ్ పరివార్కే శృంగార్ డబుల్ విదేశీ హై. బ్రాహ్మణ పరివారానికి శృంగారము डबल विदेशीలు. ब्राह्मण परिवार में देश वालों के साथ विदेशी भी है तो पुरुषार्थ की भी मुबारक और ब्राह्मण परिवार का श्रृंगार बनने की भी मुबारक. బ్రాహ్మణ పరివారంలో దేశం వాళ్ళు ఉన్నారు,
వాళ్ళతో పాటు డబుల్ విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్ళకి పురుషార్థం కోసం కూడా శుభాకాంక్షలు. మరి బ్రాహ్మణ పరివారంలో శృంగారంగా అయినందుకు కూడా శుభాకాంక్షలు. మధుబన్ పరివార్కి విశేష సౌగాత్ హో. మధువనానికి పరివారానికి మీరు విశేషమైన బహుమతి. इसलिए డబల్ విదేశీయోं को డబల్ ముబారక్ దే రహే హై. అందుకే డబల్ విదేశీయులకి డబల్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. चाहे कहाँ भी है, सामने तो थोड़े है लेकिन चारों ओर के भारतवासी बच्चों को और डबल विदेशी बच्चों को बड़ी दिल से मुबारक दे रहे हैं. ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఎదురుగా కొద్దిమందే ఉన్నారు, కానీ నలువైపులా ఉన్న భారతవాసి పిల్లలకి డబల్ విదేశీ పిల్లలకి పెద్ద మనసుతో శుభాకాంక్షలు ఇస్తున్నారు. 86లో మురళి ఇది. అప్పుడు మీరు ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు చెప్పండి. అంటే ఎక్కడున్నా సరే భారతవాసీలకి డబల్ విదేశీ పిల్లలకి అందరికీ పెద్ద మనసుతో శుభాకాంక్షలు అంటున్నారు బాబా. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా మీ పాత్ర చేశారు. अब सिर्फ एक बात रही है समान और संपूर्णता की. ఇప్పుడు ఒక విషయం మిగిలింది ఇంకా, ఏంటంటే సమానంగా సంపూర్ణంగా అవ్వడం కోసం. దాదియా భీ అచ్చి మెహనత్ కర్తీ హై. దాదీలు కూడా చాలా బాగా శ్రమ చేస్తున్నారు. బాప్ దాదా దోనో కా పార్ట్ సాకార్ మే బజా రహీ హై. బాప్ దాదా ఇద్దరి పాత్రల్ని సాకారంగా చేస్తున్నారు దాదీలు. इसलिए से स्नेह के साथ मुबारक देते हैं. అందుకే బాప్ దాదా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఇస్తారు స్నేహపూర్వకంగా. సబ్నే బహుత్ అచ్చా పాట బజాయా. అందరూ చాలా మంచి పాట చేశారు. ఆల్ రౌండ్ సబ్ సేవాధారి, చాహే छोटी सी साधारण सेवा है लेकिन वह भी महान है. ఆల్రౌండ్ అందరు సేవాదారులు, చిన్న సేవ కావచ్చు, సాధారణ సేవ కావచ్చు, అది కూడా మహాన్ సేవే. హరేక్ని అప్నా భీ జమా కియా और పుణ్య భీ కియా. ప్రతి ఒక్కరూ తనది జమ చేసుకున్నారు, పుణ్యకార్యం కూడా చేశారు. సభీ దేశ్ విదేశ్ కే బచ్చోं के पहुंचने की भी విశేషత ముబారక్ యోగ్య హై. దేశ విదేశాల్లో పిల్లలందరూ మధువనానికి చేరుకున్న దానికి కూడా అది కూడా శుభాకాంక్షలు చెప్పడానికి योग्यंगाने ఉంది. सब महारथियों ने मिलकर सेवा का श्रेष्ठ संकल्प प्रैक्टिकल में लाया और लाते ही रहेंगे. మహారథులందరూ కలిసి సేవ యొక్క శ్రేష్ఠ సంకల్పాన్ని ప్రాక్టికల్గా చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. सेवा में जो निमित्त है उन्हों को भी तकलीफ नहीं देनी चाहिए. సేవలో నిమిత్తంగా ఉన్న వాళ్ళకి కూడా కష్టపెట్టకూడదు. अपने अलबेलेपन से किसको मेहनत नहीं करानी चाहिए. మన నిర్లక్ష్యం వల్ల ఎవరిని కష్టపెట్టకూడదు. अपनी वस्तुओं को संभालना यह भी नॉलेज है. బాబా ఎంత చిన్న విషయం చెప్తున్నారు. మన నిర్లక్ష్యం వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మన వస్తువులు మనం సంభాళించుకోవడం ఇది కూడా జ్ఞానం ఉండాలి అంటున్నారు. యాద్ హైనా బ్రహ్మ బాపు క్యా కహతే థే. బ్రహ్మ బాబా ఏమనేవాళ్ళో గుర్తుంది కదా మీకు. रुमाल खोया तो कभी खुद को भी खो देगा. రుమాల్ పోగొట్టుకున్నారు అంటే ఎప్పుడైనా తన్ని తాను కూడా పోగొట్టుకుంటారు అనేవారట బ్రహ్మ బాబా. అంటే ఎవరికైనా చిన్న వస్తువు మీద శ్రద్ధ లేదా, అది ఎక్కడైనా పోయిందనుకోండి, ఈరోజు చిన్న వస్తువుని పోగొట్టుకుంటున్నారు, రేపు మిమ్మల్ని మీరు కూడా పోగొట్టుకుంటారు అని అనేవారట బాబా. హర్ కర్మ మే శ్రేష్ఠ और सफल रहना इसको कहते knowledgeful. ప్రతి కర్మలోనూ శ్రేష్టంగా సఫలంగా ఉండడాన్నే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. శరీర్కి భీ నాలెడ్జ్, ఆత్మకి భీ నాలెడ్జ్. శరీరాన్ని గురించి నాలెడ్జ్ ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆత్మ గురించి కూడా జ్ఞానం ఉండాలి. దోనో నాలెడ్జ్ హర్ కర్మ మే చాహియే. ఈ రెండు జ్ఞానాలు ప్రతి కర్మలోనూ కావాలి. శరీర్కి బీమారీకి భీ నాలెడ్జ్ చాహియే. శరీరం యొక్క రోగాన్ని గురించి కూడా జ్ఞానం ఉండాలి. మేరా శరీర్ కిస్ విధి సే ఠీక్ చల్ సక్తా హై. నా శరీరం ఏ విధంగా నడిపిస్తే సరిగ్గా నడుస్తుంది అన్న జ్ఞానం కూడా ఉండాలి. ऐसे नहीं आत्मा तो शक्तिशाली है, शरीर कैसा भी है. ఆత్మ అయితే శక్తిశాలిగానే ఉంది, శరీరం ఎట్లా ఉన్నా సరే అని అనకండి. శరీర్ ఠీక్ నహీ హోగా తో యోగ్ భీ నహీ లగేగా. శరీరం సరిగ్గా లేకపోతే యోగం కూడా కుదరదు.
फिर शरीर अपनी तरफ खींचता है, इसलिए నాలెడ్జ్ఫుల్ में यह सब नॉलेज आ जाती है. యోగము కుదరదు, మళ్ళీ శరీరం తన వైపే లాగుతూ ఉంటుంది. అందుకే నాలెడ్జ్ఫుల్ అంటే అందులో ఈ విషయాలన్నీ కూడా వస్తాయి అంటున్నారు బాబా. అచ్చా, కుమారీల సమర్పణ బాబ్దాదా ముందు జరిగిందట కొంతమందిది. వాళ్ళెవరు అదృష్టవంతులు. బాబ్దాదా ముందు సమర్పణ. बाप-दादा सभी विशेष आत्माओं को बहुत सुंदर सजा सजाया देख रहे हैं. బాప్-దాదా విశేషాత్మలందరినీ చాలా అందంగా అలంకరించబడి చూస్తున్నారు. దివ్య గుణం కా శృంగార్ కిత్నా బడియా సభీ కో శోభనిక్ బనా రహా హై. దివ్య గుణాల శృంగారము ఎంత గొప్పగా అందరినీ శోభాయమానంగా చేస్తోంది. లైట్ కా తాజ్ కిత్నా సుందర్ చమక్ రహా హై. లైట్ కిరీటం ఎంత బాగా మెరుస్తూ ఉంది. बाप दादा अविनाशी श्रृंगारी हुई सूरतों को देख रहे हैं. బాప్ దాదా అవినాశిగా అలంకరించబడిన రూపాల్ని చూస్తున్నారు. బాప్ दादा को बच्चों का यह उमंग उत्साह का संकल्प देख खुशी होती है. బాప్ దాదాకి పిల్లల యొక్క ఉత్సాహ ఉల్లాసపూరితమైన సంకల్పాన్ని చూసి సంతోషం అనిపిస్తుంది. బాప్ दादा ने सभी को सदा के लिए पसंद कर लिया. బాప్ దాదా అయితే అందరినీ సదాకాలికంగా ఇష్టపడ్డారు. ఆప్నే భీ పక్కా పసంద్ కర్ లియా హైనా, మీరు కూడా పక్కాగా ఇష్టపడ్డారు కదా. దృఢ సంకల్ప కా హత్యాలా బంద్ గయా. దృఢ సంకల్పం యొక్క కంకణము కట్టుకున్నారు కదా. बाप दादा के पास हर एक के दिल के स्नेह का संकल्प सबसे जल्दी पहुंचता है. బాప్ దాదా దగ్గరికి ప్రతి ఒక్కరి హృదయంలోని స్నేహపూర్వకమైన సంకల్పాలు చాలా త్వరగా చేరిపోతాయి. అభి సంకల్ప మే భీ యహ శ్రేష్ఠ బంధన్ ఢీలా నహీ హోగా. ఇప్పుడు ఇంకా సంకల్పంలో కూడా ఈ శ్రేష్టమైన బంధన లూజ్ అవ్వదు కదా. అంత పక్కాగా ఈ కంకణం కట్టుకున్నారా? ఎన్ని జన్మల కోసం వాగ్దానం చేశారు? यह ब्रह्मा बाप के साथ सदा संबंध में आने का पक्का वायदा है. అంటే బాబాకి అర్పణ అయిపోతున్నామని సంకల్పం చేయడము అంటే బ్రహ్మా బాబాతో పాటు అనేక జన్మలు కలిసి ఉండేటువంటి పక్కా సంకల్పం అన్నమాట, వాగ్దానం. మళ్ళీ గ్యారంటీ, సదా భిన్న నామరూపాలు సంబంధాలు 21 జన్మల వరకు బాబాతోనే ఉంటాము అని. మరి ఎంత ఖుషి ఉండాలి. ఇదేం చిన్న విషయం కాదు కదా. అసలు లెక్క తెలుస్తుందా అని అడుగుతున్నారు బాబా. లెక్క చూడగలరా? దాని లెక్క అయితే ఎవరు తీయలేకపోయారు అంటున్నారు బాబా. భిన్న భిన్న నామరూపాల్లో ఇది గ్యారంటీ. ఏమంటున్నారు బాబా? సదా యహ బ్రహ్మా బాప్కే సాత్ సదా సంబంధమే అనేక పక్కా వాయిదా హై. అంటే బాబాకి సమర్పణ అవుతున్నాము అంటే బ్రహ్మా బాబా వెంట సదా సంబంధంలో వచ్చేందుకు పక్కా వాగ్దానం. ఇది గ్యారంటీ కూడాను. సదా భిన్న నామరూపాలు సంబంధంలో 21 జన్మల వరకు తోడు ఉంటారు. తో కితనీ ఖుషి హై, మరెంత సంతోషం ఉండాలి. అవి ఐసే హీ సదా సజే సజాయే రెహనా. ఇప్పుడు ఇలాగే సదా అలంకరించుకొని ఉండండి, సదా కిరీటధారిగా ఉండండి, సదా ఖుషీలో ఆడుతూ పాడుతూ ఆత్మిక ఆనందంలో ఉండండి. ఈరోజు అందరూ దృఢ సంకల్పం చేశారు కదా, అడుగులో అడుగు వేసి నడుస్తామని, అలాంటి వాళ్ళు అవుతామని. అక్కడైతే స్థూలంగా పాదాలపైన పాదాలు పెడతారు, కానీ మీరంతా సంకల్పం అనే అడుగులో అడుగు పెట్టేవాళ్ళు కదా. బాబా సంకల్పం అనే అడుగులో మీరు అడుగు పెడతారు. బాబా సంకల్పమే పిల్లల సంకల్పము, అదే అడుగులో అడుగు వేయడము. మరి అలా సంకల్పం చేశారా? ఆ విధంగా బాబా అడుగులో అడుగు వేస్తామని. ఒక్క అడుగు కూడా బాబా అడుగు లేకుండా ఎటు వెళ్ళకూడదు. అంటే మనది ఒక్క సంకల్పం కూడా బాబా సంకల్పం కాకుండా లేకుండా ఇటు అటు వెళ్ళకూడదు. ప్రతి సంకల్పము సమర్థంగా చేయాలి అంటే బాబా సమానంగా అడుగులో అడుగు వెయ్యాలి. బాబా సంకల్పమే మీ సంకల్పం ఉండాలి అంటే బాబా అడుగులోనే మీరు అడుగు వేయాలి. అచ్చా, విదేశీ అన్నయ్య లక్కేలతో బాబా చెప్తున్నారు. విమానంలో ఎగిరి వచ్చారు కదా, అలాగే బుద్ధి రూపీ విమానం కూడా అంత ఫాస్ట్గా ఎగురుతుందా? ఎందుకంటే ఆ విమానము పరిస్థితుల కారణంగా
దొరకకపోవచ్చు, కానీ బుద్ధి రూపీ విమానం అయితే సదా వెంట ఉంటుంది, సదా శక్తిశాలిగా ఉంటుంది. క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోవచ్చు. మరి ఈ విమానానికి మీరు యజమానులు కదా, మీకు విమానం సొంతంగా ఉంది కదా అని అడుగుతున్నారు బాబా. సదా బుద్ధి విమానము ఎవరు రెడీగా ఉండాలి అనగా సదా బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. బుద్ధి సదా బాబాతోనే శక్తిశాలిగా జోడింపబడి ఉండాలి. అంటే బాబా తోడుగా శక్తిశాలిగా ఉంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు క్షణంలో బాబా దగ్గరికి చేరుకోగలుగుతారు. బుద్ధి రూపీ విమానము సదా బాబా తోడుగా శక్తిశాలిగా ఉంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు క్షణంలో చేరుకోగలుగుతారు. బుద్ధి రూపీ విమానము ఎవరిది నడుస్తుందో వాళ్ళకి ఆ విమానం కూడా నడుస్తుంది. వింటున్నారా? బుద్ధి రూపీ విమానం ఎవరిది నడుస్తుందో, బుద్ధి రూపీ విమానంలో బాబా దగ్గరికి చేరుకోగలం అనుకునే వాళ్ళకి మామూలు విమానం కూడా నడుస్తుంది. బుద్ధి విమానం సరి లేకపోతే మామూలు విమానం కూడా నడవదు. అచ్చా, పార్టీలతో బాబా మాట్లాడుతున్నారు. సదా మిమ్మల్ని మీరు రాజయోగి శ్రేష్ఠాత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? రాజయోగి అనగా సర్వ కర్మేంద్రియాలకి రాజు. రాజయ్యి కర్మేంద్రియాలు నడిపించేవాడు కదా మీరు. కర్మేంద్రియాలకి వశమై నడిచేవాళ్ళు కాదు కదా. కర్మేంద్రియాలకి వశమై నడిపించే వాళ్ళని ప్రజాయోగి అంటారు, రాజయోగి కాదు. జ్ఞానం లభించింది, ఈ కర్మేంద్రియాలు నా కర్మచారులని, నేను యజమానినని. మరి యజమాని ఎప్పుడూ సేవకులకి వశం అవ్వడు కదా. ఎవరెంత ప్రయత్నం చేసినా కానీ రాజయోగి ఆత్మలు సదా శ్రేష్టంగానే ఉంటారు. సదా రాజ్యం చేసే సంస్కారాలు ఇప్పుడు రాజయోగి జీవితంలో నింపుకోవాలి. ఏమైనా సరే ఈ టైటిల్ మీది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, నేను రాజయోగిని అని. సర్వశక్తివంతుడి యొక్క బలం ఉంది, భరోసా ఉంది, సఫలత అధికారం రూపంలో దొరుకుతుంది. అంటే నేను రాజయోగిని, నేను ఈ కర్మచారుల్ని నా అధీనంలో నడిపించాలి అని స్మృతి ఉండాలి. అధికార్ సహజ ప్రాప్తి హోతా హై, ముష్కిల్ నహీ హోతా. అధికారం అనేది సహజంగా దొరుకుతుంది, కష్టం ఉండదు. సర్వశక్తియోं के आधार से हर कार्य सफल हुआ ही पड़ा है. సర్వశక్తుల ఆధారంతో ప్రతి కార్యము సఫలమయ్యే ఉంది. సదా గర్వంగా ఉండాలి, నేను బాబా హృదయ సింహాసనంలో కూర్చున్న ఆత్మను అని. ఈ గర్వము అనేక చింతల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఆ గర్వం లేకపోతే ఎప్పుడు చింతే ఉంటుంది. ఏమని గర్వం ఉండాలి? నేను బాబా హృదయ సింహాసనంలో కూర్చున్న ఆత్మను అని గర్వం ఉండాలి. ఆ గర్వం లేకపోతే ఎప్పుడు చింత ఉంటుంది. అందుకే సదా గర్వంగా ఉంటూ వరదాని అయ్యి వరదానాలు పంచుతూ వెళ్ళండి. స్వయం సంపన్నమయ్యి ఇతరులను కూడా సంపన్నంగా తయారు చేయాలి. ఇతరులను తయారు చేయాలి అనగా స్వర్గం యొక్క సీట్కి మీరు సర్టిఫికెట్ ఇస్తారు. అది కాగితాల మీద ఇచ్చే సర్టిఫికేట్ కాదు, అధికారం యొక్క సర్టిఫికేట్ ఇస్తారు. అంటే స్వర్గం యొక్క సీటు తీసుకునే అధికారాన్ని ఇస్తారు మీరందరికీ. అదే సర్టిఫికేట్ అన్నమాట, ఇతరులను కూడా తయారు చేయడం. ప్రతి అడుగులోనూ కోటాను కోట్ల సంపాదన జమ చేసుకునేవాళ్ళు తరగని ఖజానాలకి యజమానులుగా అయ్యారు కదా. అలాంటి ఖుషి అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఇవాళ రేపు ప్రపంచము మోసగించే ప్రపంచం. మోసగించే ప్రపంచం నుండి దూరం అయిపోయారు కదా. మోసగించే ప్రపంచంతో తగులుపాటు అయితే లేదు కదా. సేవార్థము కనెక్షన్ ఉండడం అది వేరే విషయం, కానీ మనస్సు యొక్క తగులుపాటు ఉండకూడదు. మరి సదా స్వయాన్ని తుచ్చంగా సాధారణంగా కాకుండా శ్రేష్ఠ ఆత్మగా సదా బాబాకి ప్రేమైన వాళ్ళుగా ఉన్నామని నషాలో ఉండండి. బాబా ఎలా ఉన్నారు అలాగే పిల్లలు కూడా బాబా అడుగులో అడుగు వేస్తూ అనగా ఫాలో చేస్తూ బాబా సమానంగా తయారైపోతారు. సమానంగా తయారవ్వడము అంటే సంపన్నంగా అవ్వడం. బ్రాహ్మణ జీవితం యొక్క కర్తవ్యం కూడా ఇదే. బాబా సమానంగా అంటే సంపన్నంగా తయారవడం. మరి 3వ పాయింట్, సదా స్వయాన్ని బాబా యొక్క ఆత్మిక పూల తోటలోని ఆత్మిక గులాబీగా భావిస్తున్నారా?
అన్నిటికంటే సుగంధాన్ని ఇచ్చేది గులాబీ పుష్పమే. గులాబీ జలము ఎన్ని కార్యాల్లో ఉపయోగిస్తారు? రంగు రూపంలో కూడా అందరికీ గులాబీయే ప్రియంగా ఉంటుంది. మరి మీరంతా ఆత్మిక గులాబీలు కదా. ఈ ఆత్మిక సువాసన ఇతరులను కూడా స్వతహాగా ఆకర్షిస్తుంది. ఎక్కడైనా ఏదైనా సుగంధాన్ని ఇచ్చే వస్తువు ఉంటే అందరికీ దృష్టి అటువైపే వెళ్తుంది కదా. మరి మీరు ఆత్మిక గులాబీల యొక్క సువాసన విశ్వాన్ని ఆకర్షిస్తుంది కదా. ఎందుకంటే విశ్వానికి ఈ ఆత్మిక సుగంధము చాలా అవసరము. అందుకే సదా స్మృతిలో ఉండాలి, నేను అవినాశి పూల తోటలో అవినాశి గులాబీని అని. ఎప్పుడు వాడిపోయేవాడిని కాదు, సదా వికసించి ఉన్నాను. ఈ విధంగా వికసించి ఉన్నటువంటి ఆత్మిక గులాబీలు సదా సేవలో స్వతహాగానే నిమిత్తం అయిపోతారు. వికసించి ఉన్న ఆత్మిక గులాబీలు స్మృతి, శక్తులు, గుణాలు ఈ అన్ని సుగంధము అందరికీ ఇస్తూ ఉండండి. వికసించి ఉన్న గులాబీలు స్వతహాగా సేవకి నిమిత్తం అవుతారు. అందుకని స్మృతి, సేవ, శక్తులు, గుణాల యొక్క సుగంధాన్ని అందరికీ ఇస్తూ ఉండండి. స్వయం బాబా వచ్చి మిమ్మల్ని అందరినీ ఆత్మిక గులాబీలుగా తయారు చేశారు. మరి ఎంత అపురూపమైన వాళ్ళు మీరు. అచ్చా, ఇప్పుడు వరదానం. न्यारे और प्यारे बनने का राज जानकर राजी रहने वाले राजयुक्त भव. అతీతంగా ప్రియంగా ఉండే రహస్యాన్ని తెలుసుకొని రాజీగా ఉండేటువంటి రాజయుక్త ఆత్మలు అవ్వండి. जो बच्चे प्रवृत्ति में रहते न्यारे और प्यारे बनने का राज जानते हैं. ప్రవృత్తిలో ఉంటూ అతీతంగా ప్రియంగా అయ్యేటువంటి రహస్యం తెలిసిన పిల్లలు సదా స్వయం భీ స్వయం సే రాజీ రహతే. సదా తనతో తాను కూడా రాజీగా ఉంటారు. ప్రవృత్తికో భీ రాజీ రఖతే. ప్రవృత్తిని కూడా రాజీగా ఉంచుతారు. साथ साथ सच्ची दिल होने के कारण साहेब भी सदैव उन पर राजी रहता है. దాంతోపాటు సత్యమైన మనసున్న కారణంగా యజమాని కూడా వాళ్ళతో ఎల్లప్పుడూ రాజీగానే ఉంటారు. ऐसे राजी रहने वाले राजयुक्त बच्चों को अपने प्रति व अन्य किसी के प्रति किसी को काजी बनाने की ज़रूरत नहीं. ఈ విధంగా రాజీగా ఉండే పిల్లలు, రాజయుక్తగా ఉండే పిల్లలు వాళ్ళు తన కోసం కానీ ఇతరుల కోసం కానీ ఎవరిని కాజీగా చేసుకునే అవసరము ఉండదు. ఎందుకంటే వాడు తన నిర్ణయం తానే చేసుకోగలుగుతారు. అందుకే వాళ్ళకి ఎవరిని కాజీగా, వకీల్గా, జడ్జిగా చేసుకునే అవసరము ఉండదు. ఎటువంటి వాళ్ళకి? ఈ విధంగా రాజీగా ఉండేటువంటి రాజయుక్త పిల్లలు తన కోసం కానీ ఇతరుల కోసం కానీ ఎవరిని కాజీగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. స్లోగన్ ఏంటంటే, సేవ వల్ల లభించే ఆశీస్సులు, ఆ ఆశీస్సులే ఆరోగ్యానికి ఆధారం. ఏమంటున్నారు? సేవ వల్ల లభించే ఆశీస్సులే ఆరోగ్యానికి ఆధారము. ఓం శాంతి. मेरे